భగవద్భక్తులందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు పరమ పవిత్ర క్షేత్రమైన వెంకటాచలంలో ఉన్నాను. ఒక చిన్న విషయం మీతో షేర్ చేయాలనుకున్నాను. ఎన్నో లౌకిక విషయాల్ని కోరుకుంటూ భగవంతుని దర్శనం కోసం జనాలు వస్తారు, అశేష జనాలు వస్తారు ఇక్కడికి. కొంతమందికి ఇల్లు కావాలి, కొంతమందికి కారు కావాలి, పిల్లల పెళ్ళి కావాలి, ఉద్యోగం కావాలి, పిల్లలు వృద్ధిలోకి రావాలి, వాళ్ళ ఆరోగ్యం బాగుపడాలి, అలాంటివన్నీ కోరుకుంటూ ఉంటారు. ఈ లౌకిక కోరికలు కోరుకోవడంలో తప్పు నేను పట్టట్లేదండి. కాకపోతే మన శాస్త్ర ప్రమాణం ఏమంటుందని ఒక 3 మాట్లాడుకుందాం మనం. భగవద్గీతను తీసుకునేటట్లయితే భగవద్గీతలో భగవంతుడు ఏమంటున్నాడు? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అంటున్నాడు. యోగక్షేమం వహామ్యహం, నీ యోగక్షేమం నా రెస్పాన్సిబిలిటీ. నువ్వు చేయాల్సిందేదల్లా ఒకటే, నన్ను స్మరిస్తూ ఉండు. నీ దగ్గర ఏముందో అది కాపాడుతాను, నీ దగ్గర ఏమి లేదో అది నేను తెచ్చిస్తాను అని అంటున్నాడు. రెండో ప్రమాణం తీసుకుందాం. మన సుప్రసిద్ధమైన వెంకటేశ్వర స్తోత్రంలో లాస్ట్ లైన్లో ఏమనుంది? అహం దూరదస్తే పదాంబోజ యుగ్మ ప్రణామిచ్చయ అగత్య సేవాం కరోమి సకృతే వయా నిత్య సేవా ఫలంతం ప్రయచ్చ ప్రభో వెంకటేశ అనుంది. దీని ప్రకారంగా చూసుకుంటే ప్రతి జన్మలో నేను నీ పాద సేవ చేసే భాగ్యం నాకు ఇవ్వమని కోరుకోవాలి. దానికన్నా ఎక్కువ ఇంకేం కోరుకోకూడదు. అదొకటి ఉంటే చాలు అని అదొక ప్రమాణం. ఇంకొక ప్రమాణం చూసుకుంటే అనాయాసేన మరణం వినాదన్యేన జీవనం దేహిమే తవ సన్నిధౌ దేహిమే పరమేశ్వరం అంటాం. ఎవరి మీద డిపెండెంట్ కాకోకుండా నా జీవితం నడుపు స్వామి. సావు వచ్చేది గ్యారంటీ, అది ఎప్పటికైనా వస్తుంది. మనిషి జన్మ ఎత్తిన తర్వాత అది సృష్టి యొక్క ధర్మం. కాకపోతే ఆ సావు వచ్చినప్పుడు నేను అనాయాసంగా మరణం వచ్చేయాలి, నేను ఒకరికి ఇబ్బంది పెట్టుకోకుండా, నాకు ఇబ్బంది కలుపుకోకుండా నేను వెళ్ళిపోవాలి అనేది కోరుకోవాలి. ఇవన్నీ ప్రమాణాలు చూసుకుంటే మనం భగవంతుని ఏమి అడగాల్సిన అవసరం లేదండి. ప్రతిసారి మనం కొండ ఎక్కేటప్పుడు ఎన్ని కోరికలు తీసుకొని వస్తున్నాం అనే దానికన్నా ఎన్ని కోరికలు మనకి తగ్గుతూ ఉన్నాయి, ఎన్ని కోరికలు తగ్గించుకొని మనం కొండ ఎక్కుతున్నాము. అసలు కోరికలే లేకుండా కొండ వచ్చినామంటే దానికన్నా బెస్ట్ ఏది లేదు అని. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ.